కుమారులుగా పిల్లలుగా చేసుకోవడానికి ఆయన మనలను ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన లోకములో ఎవరమైనా ఎక్కడ వారమైనా ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ మనలను ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయనను మనం అంగీకరిస్తూ ఉన్నాము. ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలగుటకు మనకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రిని ఎలాగైతే అధికారపూర్వకంగా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కొను, అది కొను ఎలాగైతే అధికారంతో అడుగుతామో, మనం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడి దేవుని పిల్లలమైన తర్వాత కూడా మన జీవితంలో మన బ్రతుకులో ఆయన సన్నిధిని ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొర్రపెడుతూ ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అడిగేటువంటి గొప్ప ధన్యతను, అధికారం ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు నిజముగా మనం ఆయనకి పిల్లలుగా ఉంటే, కుమారులుగా కుమార్తెలుగా ఉంటే, ఆయన లోకములో తండ్రి కంటే తల్లి కంటే ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ లోకములో తండ్రి ఒకవేళ నీ అవసరం తెలియకపోవచ్చు, నీ అక్కర తెలియకపోవచ్చు, నువ్వు అడిగింది ఇవ్వలేకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి ఆయన అంగీకరించిన బిడ్డలకు, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన బిడ్డలకు అధికారం ఇచ్చిన తండ్రి ఏంటయ్యా మన జీవితంలో మన బ్రతుకులో చేసేదంటే, మనం అడగక మునిపే మన అవసరములు ఎరిగి మనకు ఆయన మన ప్రతి అవసరము ప్రతి అక్కర తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు అడిగినా కూడా ఇవ్వలేని స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ మనం వాడు కొనలేని దానిని, మనకి ఇవ్వలేని దానిని మనం ఒకవేళ అడగొచ్చు. ఒకవేళ అది నాకు స్తోమత లేదు నాయనా, కొనలేను, నీకు ఇవ్వలేను అనొచ్చు ఒకవేళ. కానీ మన పరలోకపు తండ్రి, నీవు ఆయన అంగీకరించావు కాబట్టి, నీవు ఆయన్ని స్వీకరించావు కాబట్టి, అయ్యో నువ్వు ఆయనకు కుమారుడు కుమార్తె అయ్యావు కాబట్టి, అయ్యో నువ్వు అధికారముతో అడగకపోయినా కూడా అడగక మునిపే నీ అవసరము ఎరిగి ఆయన నీకు అనుగ్రహించగల శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడగక మునుపే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు ఎరిగిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు ఎరిగిన బంధాలను పెంచిన భాగ్యవంతుడా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా. స్తోత్రం. మీ అయ్యగారు 12:30 దాకా చెప్పమని చెప్పారు నాకు. 2 గంటలు తక్కువ. ఏమన్నా ఎప్పుడు దాకానే 12:30 వరకు చెప్పమన్నారు. 2 గంటలు తక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రేపే ముగిస్తాను. ఎంతమంది ఉంటారో ఉండాలి, అది తెలుపు. రేపటి దాకా ఉంటారా? కనుక మన జీవితంలో
ఈ లోకములో తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితులు మనము కలిగి ఉంటే ఉండవచ్చు. కానీ ఆయనను అంగీకరించి ఎవరైతే సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించి తండ్రిగా ప్రేమించి అయ్యో నీ జీవితంలో ఆయనని స్వీకరించావో, నీవు అడగకుండానే నీకేది కావాలో అది ఆయన సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదాము గారు పుట్టిన తర్వాత నాకు చింత చెట్టు కావాలి, కొబ్బరి చెట్టు కావాలి, యాప చెట్టు కావాలని అడగలేదు. పెద్ద పూలు కావాలి, సింహం కావాలి, ఎలుగుబంటి కావాలని అడగలేదు. కాకులు కావాలి, పావురాలు కావాలని అడగలేదు. చెట్లు, చేమలు, పండ్లు అవన్నీ అడగలేదు. అవన్నీ కూడా దేవుడు ముందుగానే చేశాడు. 6 దినాలలో అన్నీ చేసి భూమిని, ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రములను, భూమి మీద చెట్టు చేమలను, సముద్రములందలి జలచరములను ఇవన్నీ ఆయన కలుగ చేసి తన కుమారుడైన ఆదామునకు జన్మించబోయే సంతానమునకు ఈ భూమి మీద పుట్టిన వంశావళందరికీ కూడా ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎన్ని సంవత్సరాలకు అవసరమో అవన్నీ కూడా ముందుగానే దేవుడు ఏర్పాటు చేసి ఆదాము గారికి జతను అవ్వమ్మ గారిని ఇచ్చి వారిద్దరిని ఆశీర్వదించి అన్నాడు, ఇదంతా మీకోసం చేశాను, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నుండి నించండి, ఇదంతా మీరు అనుభవించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆదాము గారు ఇది లేదు నాయన అనటానికి ఏమీ అవకాశం లేదు. తన జీవితంలో తన బ్రతుకులో కావలసింది మాత్రమే కాదు, తన యొక్క జన్మలో పుట్టిన పిల్లల తరతరములకు ఈ రోజు వరకు కాదు, ఆయన వచ్చే వరకు సరిపడగా ఆయన భూమి మీద అన్నీ చేసి ఆదాము గారును ఏమండి స్వహస్తాలతో నిర్మించి అవన్నీ కూడా ఆయనకు అప్పగించాడు. అప్పుడు ఆదాము గారు అన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన జీవితంలో మన బ్రతుకులో కూడా ఆయన అందరు అంగీకరించిలో వారందరికీ కూడా అధికారం ఇచ్చాడు. ఆదాము గారికి ఏ రీతి అధికారం ఇచ్చుకో, ఇవన్నీ నీ కోసం చేశాను, నీ ఇష్టం, పేర్లు పెట్టండి, అన్నిటికీ పేర్లు పెట్టాడు. తన జీవితంలో అన్నిటికీ నామకరణం చేస్తూ వచ్చాడు, అనుభవిస్తూ వచ్చాడు. ఏమంటే మన ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం, నా ఇంట్లో ఏమీ లోటు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఎవరితో నాకు అవసరం లేదు, ఎవరితో నాకు ఏ పని లేదు, అన్నీ నేను కలిగి ఉన్నాను అని అనుకుంటాం చాలాసార్లు మన జీవితంలో. తెరమోసు తాలింపు వేసిన తర్వాత జీలకర్ర కనపడదు మనకి. పిన్ని అంటావు పక్కింటి ఆవిడ్ని, అమ్మ అంటే కొంచెం జీలకర్ర పెట్టవా, మరి అన్నీ ఉన్నాయి, నా ఎవరు అవసరం లేదన్నావు కదా. ఎన్నున్నా ఏమున్నప్పటికీ మన జీవితంలో మన బ్రతుకులో ఏదో ఒకటి కొదువై ఉంటుంది. ఆదాము గారి జీవితంలో చేశాడు, అబ్రహాము గారి జీవితంలో కూడా దేవుడు అట్లాగే చేశాడు. దేవుడు అబ్రహామును బహుగా దీవించాడు. ఎంతవరకు అంటే ఇక చాలు నాయన నాకు వద్దు అనే వరకు దేవుడు ఆశీర్వదించాడు. చాలు అనే మాట ఆయనకి అర్థమైంది ఏమంటే, నాకెవరో పిల్లలు లేరు కదా, నాకు సంతానం లేను, నేను ఇదంతా నా పనివాడని ఎలియాజరే కదా అనుభవిస్తాడు, ఇంకెందుకు అనుకునే వద్దన్నాడు. కానీ దేవునికి తెలుసు. ఒక దినాన్ని దేవుడు అబ్రహాము గారితో చెప్పాడుగో, ఒకటిలో పండుకున్నాడు, ఎల్లగదిలో పండుకోగానే అన్నాడు, దేవుడు అన్నాడు, ఆకాశంలో నక్షత్రం లెక్కెడతా, ఒకసారి లెక్కెట్టు అన్నాడు. నా వల్ల కాదు ప్రభువా, అంతగా నీ సంతానమును ఆశీర్వదిస్తాను అన్నాడు. పగటిపూట సముద్రం గట్టుకెళ్ళి అలాగా నడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఇసుకరేణుకు ఇప్పుడు అన్నాడు, తీశాడు. అయ్యోసారి లెక్కడు అన్నాడు, నా వల్ల కాదు నాయన అన్నాడు. అంతగా నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి సంతానానికి ఎంత కావాలో ఆ ఆశీర్వాదం అంతా దేవుడు
అబ్రహాము గారి ద్వారా భూమి మీద ఆయన కలుగ చేసి ఆయన ఆశీర్వదించాలని దేవుడు ఆశించాడు. కానీ అబ్రహాము గారి జీవితంలో ఉన్న మాట ఆలోచన ఏంటంటే, నాకు పిల్లలు లేరు కదా, ఉన్నది ఎంతో ఉంది, ఉన్నది చాలు కదా అనుకున్నాడు. మనకు రేపు ఏం కావాలో మనకు తెలియదు, కాసేపటికి ఏం కావాలో మనకు తెలియదు. కానీ మన జీవితాంతము వరకు మనకి ఏది అవసరమో, ఎక్కడేదో కావాలో, ఎప్పుడేది కావాలో, ఎవరికి ఏది కావాలో, ఏ సమయంలో మనకి ఏది అవసరమో అన్నీ తెలిసిన దేవుడు మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో నీవు నేను ఆయన అంగీకరించిన వారమైతే, ఆయన నమ్మిన వారమైతే, ఆయన మన హృదయంలో చేర్చుకున్న వారమైతే, మన మారు మనసు పొంది రక్షింపబడి ఆయన బిడ్డలుగా మనం అయితే గనక నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎప్పుడేది కావాలో ఆయన దానిని అనుగ్రహించేవాడు, సమకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు రేపేది కావాలో మనకు తెలియదు, మనకు రేపేది అవసరం మనకు తెలియదు. కానీ అనాది కాలములోనే నీకేది కావాలో ఎరిగిన దేవుడు, నీవు నేను పుట్టక మునిపే మనకేమి అవసరమో ఆయనకి తెలుసు. ఏమండి, భూమి మీద ఎవరు సంతానము లేనప్పుడు, అబ్రహాము గారికి పిల్లలు లేనప్పుడు, అబ్రహాము గారికి ఒక కొడుకు పుడతాడని, ఆయన ద్వారా 2 పుడతారని, ఆయన ద్వారా 11 మంది వస్తారని, ఇలాగూ దేవుడు అలాగలాగలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 6 లక్షల కాల్బలమయ్యారు. ఇంత సంతానము ఆయన వల్ల కలుగుతుందని అబ్రహాము గారికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాది కాలములోనే నన్నెరిగిన యేసయ్యా, అనాది కాలములోనే నన్నెరిగిన యేసయ్యా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా, ఆత్మీయుడా నా ఆశ్రయుడా యేసయ్యా, యేసయ్యా. అనాది కాలంలోనే నన్ను ఎరిగిన యేసయ్యా, అనాది కాలములో